జై శ్రీకృష్ణ. రుక్మిణీ మాత పుస్తకంలో మనం అధ్యాయం 17కి చేరుకున్నాము. దీని పేరు ద వరల్డ్ బెకాన్స్, అంటే ఒక ప్రపంచపు పిలుపు అని చెప్పచ్చు, ప్రపంచపు పలకరింత అని చెప్పచ్చు అనమాట. సరే, ఈ 17వ అధ్యాయంతో మనము కొంత పార్ట్ పుస్తకంలో ఒక భాగం మనము కంప్లీట్ చేసుకున్నాం. ఈ భాగంలో అంతా కూడా ఆ మాలిని, తన కుటుంబము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రుక్మిణీమాత ఆ మహిళల సంరక్షణ భవంతిలో జరిగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనము తెలుసుకుంటాం అనమాట. అంటే ద్వారకలో జరిగినటువంటి పరిస్థితులు ఈ భాగం అంతా ఇది ఉంటుంది. నెక్స్ట్ భాగం అంతా కూడా వేరేది, అంటే మహాభారత సంగ్రామానికి సంబంధించి ఉంటాయన్నమాట. ఈ అధ్యాయంతో ఒక పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు. సరే, మనం ఈ అధ్యాయంలోకి వెళ్దాము. ఇంకా ఈశాన్ వెళ్ళిపోగానే తన సుజాత ఒంటరితనానికి కొంత లోన్ అవుతుందన్నమాట. అంటే సుమతి ఏమో తన కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది. అంబ కూడా అప్పుడప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది. అంబ కూడా తన కుటుంబంలో మునిగిపోతుంటుంది. ఇంకా సుజాతకు మాత్రం కొంత ఒంటరితనంగానే ఉంటుందన్నమాట. అప్పుడు ఒకరోజు సుమతి వచ్చి, ఎవరో నీ కోసం అక్కడ ఉద్యానవనంలో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తుంది. వెంటనే తను ఆ తోట వైపుగా చూస్తుంది. ఎవరు వచ్చారు నా కోసం అని చెప్పి అంటుందన్నమాట. చూడు చూడు, వెళ్ళి చూడు అంటుంది సుమతి. అప్పుడు తను వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఆలోచనలో పడుతుంది. ఎవరు వచ్చి ఉంటారు నా కోసం, నా గురించి ఎవరు వస్తారు అబ్బా అనుకుంటూ వెళ్ళి చూసేటప్పటికి ఒక్కసారి తను నిశ్చేష్టురాలవుతుంది. ఎందుకంటే ఎదురుగా వాళ్ళ అన్న ఉంటాడు, అభిషేక్. అప్పుడు నెమ్మదిగా అతన్ని గమనిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తుందన్నమాట. అతను చాలా మారాడు. మంచి దేహంతో, ఒక క్షత్రియుడు ఎలా ఉండాలో అలా మారాడనమాట. తాను విడిపోయిన తర్వాత, అంటే వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత వాళ్ళన్న చాలా కష్టాలు పడినట్లు అతని ఫేసు, అతని ముఖ కవళికలు చెప్తున్నాయన్నమాట. కొంచెం అలసటగా, కొంచెము ఏమంటారు ఆ యొక్క ముడతలతోటి అలా ఉంది. అంటే ఎన్నో కష్టాలు పడి వచ్చినట్లుగా అతని కళ్ళు కనిపిస్తున్నాయి సుజాతకి. వెళ్ళి అడుగుతుంది, అన్నయ్య అంటుంది. అప్పుడు మాలిని, ఇప్పటికి నేను నిన్ను పట్టుకోగలిగాను, వెతకగలిగాను అంటాడు అతను. ఎలా వెతికావు అంటుంది తను. అంటే అది చెప్తానులే నీకు అని చెప్పి, ఇప్పుడు చెప్తానులే అంటూ ఒక దగ్గర కూర్చుంటారనమాట వాళ్ళు. అప్పుడు తను అంటుంది, ఇప్పుడు నేను మాలిని కాదన్నయ్య, నేను సుజాతని అని చెప్పి చెప్తుంది. అప్పుడు అన్నయ్య అంటాడు, వాళ్ళ అన్నయ్య, నాకు తెలుసులే అని చెప్పి అంటూ తను ఆ యొక్క సంఘటన గుర్తు చేసుకొని, నేను ఆ సమయంలో నీ పక్కన లేకపోయాను, నిన్ను రక్షించలేకపోయాను మాలిని, నన్ను క్షమించు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు వాళ్ళ అన్న వైపు చూసి, లేదు లేదు, అది జరిగిపోయిందిలే. ఇప్పుడు మరి నువ్వు నీ తల్లిదండ్రుల్ని కలుసుకున్నావా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అన్న అంటాడు, నాకు తెలిసిన తల్లిదండ్రులు మన అమ్మ నాన్న మాత్రమే అంటారు. నా అసలైన తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పుడో చనిపోయారు మాలిని అంటాడు. మరి మహేంద్ర నీ తల్లిదండ్రుల్ని వెతికానని చెప్తూ నిన్ను పంపించారని చెప్పాడు కదా అంటే, కాదు మాలిని, అసలు నిజం వేరే ఉంది. వాడు నన్ను పంపించడానికి అలా చెప్పాడు. నీ కొన్ని విషయాలు చెప్పాలి, ఎప్పటి నుంచో నా గుండెలో దాచుకున్నాను, నేను వాటిని నీతో ఇవాళ పంచుకోవాలి అని చెప్తూ వాళ్ళ అమ్మ గురించినటువంటి ఒక నిజాన్ని చెప్తాడనమాట. ఎప్పటి నుంచో వాడు మహేంద్ర అమ్మ మీద కన్ను వేసి ఉంచాడు. అతనికి వేరే ఆలోచన ఉంది. అది నాన్నకి తెలుసో లేదో, లేదా తెలిసి తెలియనట్లుగా ఉన్నారో మరి. కానీ ఒకరోజు నేను పని చేసుకొని త్వరగా ఇంటికి వచ్చాను. ఆ టైంలో నేను ఒక దృశ్యాన్ని చూశాను. అక్కడ అమ్మని బంధించి అతను బలాత్కరించాడు. ఆ తర్వాత అమ్మని ఏదో అంటే చంపేయడమో ఏదో చేయబోయాడు. నేను ఆ టైంకి వెళ్ళబట్టి వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఈ విషయం నేను నలుగురికి చెప్తానేమో అని చెప్పి నన్ను అలా పంపించేశాడు. నిజానికి నా తల్లిదండ్రులను అతను ఎతకలేదు, వాడి క్రూరత్వం బయటపడతానని చెప్పి నన్ను పంపించేశాడు అని చెప్పి చెప్తాడనమాట. అందుకనే అమ్మ అక్కడ తలెత్తుకుని బతకలేక ఇక వెళ్ళిపోవడమే శరణ్యమని ఆ యొక్క నిర్ణయం తీసుకుంది. ఇది తెలియక నువ్వు అమ్మని ద్వేషించావు. నీకు చెప్దామంటేనేమో నువ్వు చాలా చిన్నపిల్లవి కదా, నేను చెప్పలేకపోయాను అని చెప్పి తను చెప్తాడనమాట వాళ్ళన్న. ఇది విన్న వెంటనే సుజాత మనసులో అతని మీద ఉన్నటువంటి ద్వేషము మళ్ళీ పైకి వచ్చేసింది. అంటే ఆమెకి ఎంతో బాధ కలిగిందనమాట, కోపం వచ్చింది అతని పట్ల. ఇంకా ఆమెకి వేరే దారి లేక వెళ్ళిపోయిందా. మోహిత్
అప్పుడు అని అనుకుంటుంది. వేరే దారి లేక వెళ్ళిపోయిందా అని తన అప్పుడు ఆలోచనలో పడుతుందనమాట. అప్పుడు ఆ అన్న చెప్తాడింకా, అభిషేక్ చెప్తుంటాడు, "మోహిత్ చాలా మంచివాడు. మన అమ్మని అర్థం చేసుకొని కరెక్ట్ టైంలో సహాయం అందించాడు" అని చెప్పి తను చెప్తాడు. ఇంకా నన్ను పంపించి వేసిన వ్యక్తి మా అంకుల్. అతని యొక్క దూరపు బంధువు అనమాట అభిషేక్‌కి. అతనేమో నేను నా నా రాక అతనికి ఇష్టం లేదు. అందుకని క్షత్రియుడిగా శిక్షణ కోసం నన్ను పంపించి వేశాడు. అలా నేను క్షత్రియుడినయ్యాను. అంటే ప్రాపర్ క్షత్రియుడు. ఒక సరి అయిన యుద్ధ వీరుడిని అయ్యాను. యుద్ధ విద్యలు నేర్చుకున్నాను. అక్కడ ఒక అద్భుతమైన చక్కని యువతిని పెళ్లి చేసుకున్నాను. హ్మ్. అని చెప్తాడనమాట. అప్పుడు మాలిని అంటుంది, "ఓహ్! అందుకా నీకు ఆ యుద్ధ విద్యలంటే అంతిష్టం. చిన్నప్పుడు కూడా విల్లు అన్ని బాణాలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడివి" అని అంటుందనమాట. నేను అప్పుడు ఇంకా వాళ్ళ అన్న చెప్తాడు, "ఆ రోజున నిన్ను చూశాను. నేను నువ్వే అని అనుకున్నాను. ఆ తర్వాత నాన్నని కూడా కలిశాను. కానీ నాన్న నువ్వు చనిపోయావని చెప్పారు. నేను నమ్మలేదు. ఎందుకంటే నేను అక్కడ అదే ఆ రోజున అర్జునుడిని కలుస్తుంది కదా! ఫస్ట్ టైమ్ చూసినప్పుడు వాళ్ళ అన్న కూడా చూస్తాడు కదా! అది గుర్తు చేస్తున్నాడనమాట. నేను నమ్మలేదు నాన్న చెప్పినప్పుడు. కానీ నాన్నకు కూడా చెప్పలేదు. నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది మాలిని. అప్పుడు నాన్న బానే ఉన్నారు. నువ్వు మాత్రం ఆ కమ్యూనిటీకి దూరంగానే ఉండు. ఇంకా ఆ మహేందర్ పగతోనే ఉన్నాడు. అందుకని నువ్వు బయటికి వెళ్ళొద్దు అన్నట్టుగా జాగ్రత్తగానే ఉండాలి అన్నట్టుగా వాళ్ళ అన్న చెప్తాడనమాట. అప్పుడు తను చెప్తుంది, ఇలా ఉద్ధవ్‌ని పెళ్లి చేసుకున్నానని, తనకొక కొడుకు కూడా ఉన్నాడని, అతను కూడా తండ్రిలాగా చాలా మంచివాడని, "నువ్వు తప్పకుండా కలవాలన్నా వాడిని" అని చెప్పి అంటుందనమాట. అప్పుడు ఇంద్రప్రస్థకి ఆ ఈశాన్ని పంపించారని రుక్మిణీ మాత ఇలా తన గురించినటువంటి కథ అంతా కూడా చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అవునవును, అమ్మకు కూడా తెలుసు ఉద్ధవ్ చాలా బాగా డాన్స్ ఏస్తాడు. వాడిలో చాలా కళ ఉంది, నైపుణ్యం ఉంది అని అమ్మ అంటూ ఉండేది. నాకన్నా కొంచెం పెద్దవాడు కదా! నాకు తెలుసు" అని చెప్పి అతను అంటాడనమాట. అప్పుడు సుజాత అంటుంది, "పోనీలే, మోహిత్ ఉన్నాడు. అమ్మని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను" అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది వాళ్ళ అన్న దగ్గర. అప్పుడు అన్న అంటాడు, "ఏదో ఒక రోజు మనం మళ్ళీ కలుస్తాంలే మాలిని" అంటాడనమాట. కానీ తనకు మాత్రం అది చాలా నమ్మశక్యంగా అనిపించదు. అప్పుడు తను ఇక్కడ విషయాలు చెప్తూ ఇక్కడ మాత మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటారు అంటూ వాళ్ళ అన్నతోటి మళ్ళీ ఇక్కడ విషయాల గురించి, మాత చేస్తున్నటువంటి కృషి గురించి అన్నీ చెప్తుంది. అప్పుడు అతను చెప్తాడు, "అవునవును, నేను విన్నాను మాత గురించి. ఆమె కొన్ని దురాచారాలను కూడా అధిగమిస్తోంది. అంటే వర్ణ వ్యవస్థ అట్లాంటి వాటిన్నిటిని కూడా ఆమె వ్యతిరేకిస్తుందని చెప్పి చాలా బయట మాట్లాడుకుంటూ ఉంటారు. చాలామంది వ్యతిరేకిస్తున్నారు కూడా ఆమెని" అని చెప్తూ, "నీకు నా భార్యతో స్నేహం కుదరాలి. తాను కూడా రుక్మిణీదేవి అంటే ఎంతో అపారమైన విశ్వాసం ఉంది తనకి. లక్ష్మీదేవే మళ్ళీ జన్మ తీసుకుందని చెప్పి తన యొక్క నమ్మకము" అని చెప్పి అంటే, ఈ అమ్మాయి మాలిని అంటుంది, "అవునా, అలా నమ్ముతోందా" అని చెప్పి అంటుందనమాట. అప్పుడు మన అమ్మ కూడా అదే కదా చెప్తుండేది మాలిని. అందుకనే తను కూడా అదే నమ్ముతుంది నా భార్య కూడా అంటూ, "నేను అంత ఆలోచించలేను. నా మటుకు నాకు ఆమె ఆదర్శవంతురాలు, సమర్థురాలు. ఆమెని దేవిని చేసి ఎక్కడో దూరాన నేను ఊహించలేను. ఆమె ప్రజలకి సాధారణమైన ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంటారు. మన అవసరాలు తీరుస్తారు. నువ్వు ఈ డిస్కషన్ అంతా నా భార్యతో చెయ్యి. నాకు మాత్రం నా రాజ్య రక్షణ మాత్రమే తెలుసు. కాబట్టి నేను ఆమెని ఆ విధంగానే చూడగలను" అని చెప్పి, నేను ఇంకా నిన్ను ఇంటికి తీసుకెళ్ళనా" అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు తను అంటుంది, "లేదు లేదు, నువ్వు ముందు నీ భార్య యొక్క అనుమతి తీసుకొనిరా. అప్పుడు చాలా విషయాలు మార్పులు వస్తున్నాయి కదా మనలో కూడా" అంటుందనమాట. అంటే అప్పుడు తను అంటాడు, "ఎన్ని మార్పులు వచ్చినా నువ్వు నేను అన్నా చెల్లెళ్ళమే కదా" అని చెప్పి అతను అంటాడు. "కాదులే, నువ్వు నీ భార్య పర్మిషన్ తీసుకొనిరా" అంటుంది. అప్పుడు తను చెప్తాడనమాట, "ఆమెనే పంపింది అసలు. మేము మధురలో ఉండేవాళ్ళము, కానీ ద్వారకకి వెళ్ళిపోదాము, మీ చెల్లిని ఎతకవచ్చు అని చెప్పి తనే ద్వారక తీసుకువచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల క్రితం తనకు ఒక మహిళ వాయిస్ వినపడుతుందన్నమాట ఆమెకి, అభిషేక్ వాళ్ళ వైఫ్ కలలో కనిపించి వాయిస్ వినపడుతుంది. అది ఏం చెప్తుంది అంటే ఆ శరీరవాణిలాగా, ఇక్కడ ఈ భవనానికి వెళ్ళు, ఈ మహిళా సంరక్షణ భవంతికి వెళ్ళు, అక్కడ తను వాళ్ళ చెల్లిని కలవగలడు అని చెప్పి తనకి వినపడము. దాని వలన తాను ఇక్కడికి వచ్చానని చెప్పి తను చెప్తాడనమాట.
అప్పుడు అర్థమవుతుంది సుజాతకి ఆ వాయిస్ ఎవరు ఏంటి అని. మాత యొక్క కరుణకి మనసులోనే మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటుందన్నమాట. అప్పుడు అడుగుతుంది, అవునా నీకు పిల్లలు ఎంతమంది అలా అడుగుతుంది నార్మల్గా. అప్పుడు అడిగినప్పుడు అతను చెప్తాడు, లేరు మాలిని, నాకు పిల్లలు లేరు, కానీ నా భార్యకి తనకి ముందు పెళ్ళి అయిపోయింది, అతను చనిపోయాడు యుద్ధంలో, ఏదో ఆ క్షత్రియ ధర్మంగా అతను చనిపోయాడు. వాళ్ళకు ఒక పాప ఉంది, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, తను నా దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు నా భార్య, మేమిద్దరమే ఉంటున్నాము, మాకు పిల్లలు లేరు అని చెప్పి అతను చెప్తాడనమాట. అప్పుడు తను అనుకుంటుంది, తనకేమో భర్త లేడు, బాబు ఉన్నాడు, వాళ్ళ అన్నకేమో వాళ్ళ వైఫ్ ఉంది కానీ పిల్లలు లేరు, చూడు ఎంత విచిత్రమో అనుకుంటూ ఉంటుందన్నమాట తను. అలా వాళ్ళు కొద్దిసేపు వాళ్ళ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత తను అడుగుతుంది, నాకు సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాలన్నయ్య, నేను బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు నేను చూడలేదు, చాలా సంవత్సరాలు అయిపోయిందంటే నేను నిన్ను తీసుకెళ్ళినప్పుడు నేను తిప్పి చూపిస్తాను అని చెప్పి అతను అంటాడు. అలా అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ వస్తానని చెప్పి తను అన్నది కదా పర్మిషన్ తీసుకొని రా అని, సరే వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక కారు మబ్బులాగా ఆమె లోపల ఆలోచన వస్తుంటుందన్నమాట. అన్న వచ్చి వెళ్ళాక ఎందుకు అని చెప్పి సుమతి చూస్తుంది. ఇది సుమతి గమనించి అడుగుతుంది, ఎందుకు నీకు ఇలా ఉంది అని. అప్పుడు తను అంటుంది, ఇక్కడ నాకు సురక్షితంగా ఉంది, ఇన్ని రోజులు నేను ఇక్కడ అలవాటు పడిపోయాను ఈ సురక్షితమైనటువంటి భవంతిలో, నాకు ఇప్పుడు వదిలి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి తను అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి సుమతి అంటుంది, నువ్వేమో వదిలి వెళ్ళడం లేదు, నీకు తెలియదు కదా నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నది, నువ్వు బయటకు వెళ్తేనే తెలుస్తుంది నీకు, కాబట్టి మాత ఎక్కడ ఉన్నా ఆమె ఉనికిని నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఆమె యొక్క ఉనికిని అనుభూతించడం నేర్చుకోవాలి కదా. ఇక్కడైతే చాలా ఈజీ, ఇక్కడ అందరు మనుషులు చక్కగా ఉంటారు, వాళ్ళ వాళ్ళ సంస్కారాలన్నీ కూడా ఆటోమేటిక్గా క్లెన్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో నువ్వు బాగానే ఉండవచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనము అలా ఉండగలగాలి, అది మనకి పరీక్ష చేసుకోవడానికి సహాయపడుతుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుందనమాట. అది అభ్యాసం చేయాలి మనము అని చెప్పి తను సుమతి చెప్తుందనమాట. అప్పుడు అర్థమవుతుంది సుజాతకి. అలా అర్థమయ్యి తను సమాధానపడి కృతజ్ఞతలు చెప్తుంది సుమతికి. ఇది ఇది ఎప్పటికీ మనకి ఇష్టమైన ఇల్లే, ఇట్లా ఇల్లు లాంటిదే, మనదే ఇది, ఎప్పుడు రావచ్చు మనం ఇక్కడికి. అయినా మనం బయటికి వెళ్ళినంత మాత్రాన మాత చూపుల్లోంచి వెళ్ళిపోవట్లేదు, మాత ఎప్పుడూ తన కన్ను మన మీద ఉంటుంది, మన పురోగతిని ఆమె గమనిస్తూ ఉంటారు అని చెప్పి తను చెప్తుందనమాట. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనుల్లోకి వెళ్తారు. ఇంకొన్ని రోజుల తర్వాత, ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ సుమతి వచ్చి చెప్తుంది, మాత ఇంకొకటి కూడా చేయబోతున్నారు, నువ్వు నీ తండ్రిని కూడా కలవబోతున్నావు తెలుసా అంటుంది. మా నాన్ననా అని చెప్పి ఆశ్చర్యపోతుంది అతను సుజాత. అంటే ఎలాగా అని అనుకుంటుంది. ఏం పర్వాలేదు, జాగ్రత్తగా సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాటు మాత చేస్తున్నారు, ఎవరో రథసారథిని పంపిస్తున్నారు, 2 భటులు కూడా వస్తారు, నీకేం భయం అక్కర్లేదు, ఈ విషయం ఆయనకు కూడా తెలీదు, ఇది అంటే వాళ్ళ నాన్నగారికి కూడా తెలీదు, నువ్వు వెళ్ళి చక్కగా మీ నాన్నని కలిసిరా, నువ్వు నీ ఇక్కడి విషయాలు ఏమీ నువ్వు చెప్పవద్దులే, అన్నయ్య వచ్చాడని ఈ విషయాలన్నీ నువ్వేం చెప్పొద్దు, నీ వివరాలు కూడా ఎక్కడుంటున్నావు ఏంటి కూడా చెప్పొద్దు, మీ నాన్నని కలిసి నువ్వు తనివి తీరా కాసేపు మాట్లాడి నువ్వు రా అని చెప్పి, నీ క్షేమం కోసమే ఇవన్నీ చెప్పొద్దు అంటున్నాను అంటుంది. అప్పుడు సుజాతకు అర్థమవుతుంది, సరే సరే అని. మరి ఎప్పుడు కలుస్తున్నాను అంటే, ఇవాళ రాత్రే మీ నాన్నని కలిసేది అని సుమతి అంటుంది. ఇవాళనేనా అని చెప్పి తను కంగారు పడుతుంది. అప్పుడు తను అంటుంది, మాత మనల్ని మనం తయారవ్వడానికి మనకు అంత సమయం ఇవ్వరు కదా, ఆమె చేసే పనులు ఇప్పుడు చేసేది మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుందో మనకు అర్థం కాదు, అన్నీ సర్ప్రైజులు ఇస్తూ ఉంటారనమాట మాత వాళ్ళందరికీ. సరే అలా అంటూ, అయినా మీ నాన్ననే కదా నువ్వు కలిసేది, ఏం పర్వాలేదులే, నువ్వు అంత ప్రిపరేషన్ ఏం అక్కర్లేదులే అని చెప్పి తను అంటుందన్నమాట. ఇక సుజాత మనసు పరిగెడుతూ ఉంటుంది, వాళ్ళ నాన్నని ఆ కొద్ది సమయంలో బాగా చూసుకోవాలని, జాగ్రత్తగా చూసుకోవాలని, తనకి ఇష్టమైన ఆహారం తయారు చేయాలని, వాళ్ళ నాన్న ఎలా రిసీవ్ చేసుకుంటారని, ఇలా రకరకాలుగా తను ఆలోచిస్తూ ఉంటుంది తన మైండ్. అప్పుడు సుమతితో అంటుంది, నేను చనిపోయానని అనుకున్నారు కదా మరి మా నాన్న అంటుంది. అంటే అప్పుడు సుమతి అంటుంది, నువ్వు ఇంకా వాటి గురించి ఏమీ ఆందోళన పడవద్దు, పద పద మనము ఫుడ్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి శాంతపరచడానికి తనని తీసుకొని ఆ కిచెన్లోకి వెళ్తుందన్నమాట.
ఇంకా వాళ్ళంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నంతసేపు తన ఆలోచనలోనే గడుపుతుంది. ఇంకా అర్ధరాత్రి సమయం వచ్చిందనమాట. వాళ్ళు అర్ధరాత్రి నిర్ణయించారు మాత తనని తీసుకెళ్ళడానికి. అప్పుడు ఒక రథం వచ్చి ఆగుతుంది. అది నిండు పౌర్ణమి. అంటే అర్ధరాత్రి అయినా గూడా మనకి ప్రయాణానికి ఈజీగా ఉండడం కోసం మాత ఆ రోజున నిర్ణయించారు అనుకుంటుంది సుజాత. ఇంకా తన ఆలోచనల ప్రవాహంలో అసలు ఇంకా అది అలా పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో రథసారథి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ఆ రథంలోకి ఎక్కిస్తాడు. తను అంత గమనించదు. ఆయన ఎవరు ఏంటి అన్నది ఎవరో కూడా తను చూడదనమాట. తన ఆలోచనలో తను ఉంటుంది. రథం ఎక్కిన తర్వాత నుంచి ఒక ప్రశాంతత తనని అలుముకుంటుందనమాట. అంటే ఆ యొక్క రథసారథి యొక్క ప్రెజెన్స్ ఇంత శాంతంగా ఉందా అనుకుంటుంది తను. అలా చాలా ఒక ప్రశాంతిగా రోడ్ల వెంబట ద్వారక గుండా వెళ్తున్నప్పుడు చాలా శాంతిని అనుభూతి చెందుతుంది. చాలా నెమ్మదిస్తుంది తనలో ఆలోచనలన్నీ. ఇంతలోకి వాళ్ళు వాళ్ళ నాన్న ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్తారనమాట. అతను మళ్ళీ దిగడానికి ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఆహారం తీసుకొని ఉన్నటువంటి ఆ బుట్టను తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తాడనమాట. ఇచ్చి ఒక దివిటి తీసుకొని ఆ గుహ లోపలి వరకు ఆమెని తీసుకెళ్తాడు. ఆ గుహ లోపలికి ఆమెని దింపిన తర్వాత తను మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇక తను ఆ బుట్ట తీసుకొని వాళ్ళ నాన్న లోపలికి ఆ గుహ లోపలికి వెళ్తుందనమాట వాళ్ళ నాన్నని చేరడానికి. వెళ్ళేటప్పుడు ఆ రథసారథి చెప్తాడు, ఉదయం సంధ్య సమయం వచ్చేలోపు మనం త్వరగా మళ్ళీ ద్వారకకి చేరాలి, మీరు మాట్లాడి రండి అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా తాను ఎరిగిన తండ్రి యొక్క ఛాయ మాత్రమే అక్కడ ఉన్నట్టుగా తనకి అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడో చిన్నప్పుడు చూసింది. అప్పుడు వాళ్ళ నాన్న చాలా యువకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన చాలా నెరిసిన జుట్టుతో చాలా బక్కపల్చగా అయిపోయి కళ్ళన్నీ పీక్కుపోయి అలా ఉన్నాడనమాట. చర్మం అంతా ముడతలు పడిపోయి నెరిసిపోయి అలా ఉన్నాడు. అంటే వృద్ధాప్యంలో ఉన్నారనమాట వాళ్ళ నాన్న. ఒక్కసారి తనకి బాధ వస్తుంది. ఎందుకంటే తాను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఎంత కష్టపడ్డాడో, ఎలాంటి జీవితాన్ని చూశాడో అని తనకు ఒక బాధ వస్తుందనమాట. అప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్నతో అంటుంది, నాన్న అని చెప్పి పిలుస్తుంది. నేను మాలినిని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, మాలిని చనిపోయింది కదా అంటారు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, లేదు జీవించే ఉన్నాను అంటూ తన లోపల నుంచి ఆ భావన ఏడుపు వచ్చేస్తుంటుందన్నమాట. కానీ తను అనుకుంటుంది ముందే దుఃఖము తనని మింగకూడదు అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నని చూస్తుంది. తాను ఎరిగిన నాన్న చాలా యువకుడుగా ఉండేవాడు. ఇప్పుడు నాన్న యొక్క ఛాయ మాత్రమే ఉన్నట్టుగా తను భావన చేస్తుంది. అంటే అలా అయిపోయారనమాట ఆయన. వృద్ధాప్యం వచ్చేసి జుట్టంతా ఊడిపోయి కొంత, నెరిసిపోయి కొంత, చర్మం అంతా ముడతలు పడి ఎంతో నిరాశగా, నిస్తేజంగా అట్లా ఆయన కూర్చొని ఉంటారు. ఆయన్ని చూసి ఒక్కసారి బాధపడుతుందనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఎలాంటి జీవితాన్ని అలా తను మెల్లగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుందనమాట లోపలికి. ఆయన చాలా వృద్ధాప్యంగా చేతులు అంతా చర్మం అంతా ముడతలు పడిపోయి జుట్టు ఊడిపోయి చాలా నిస్తేజంగా ఉంటారనమాట. ఒక్కసారి తనకి బాధ వస్తుంది. అయ్యో నేను వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న ఎంత కష్టపడి ఉంటారో, ఎలాంటి జీవితాన్ని చూశారో అని. వెంటనే తను తమాయించుకొని మళ్ళీ చెప్తుంది, నాన్న నేను వచ్చేసాను అని చెప్పి అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, మాలిని చనిపోయింది అని చెప్పి ఆయన అంటారు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది,